నమస్కారం ఫ్రెండ్స్. చాలా మంది మీరు రియల్ ఎస్టేట్‌లో వీడియోస్ వేసి అనవసరంగా రిస్క్ తీసుకుంటున్నారు. అలా బయటికి వెళ్ళి వీడియోస్ తీయకండి. ఇది చాలా ప్రమాదకరం. నేను మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నా. 100% రిస్క్. నా ప్రైవసీ నేను కోల్పోయాను. ఎక్కడ బయట తిరుగుతున్నా జనాలు నాతో పాజిటివ్‌గా మాట్లాడుతున్నారు. అదే ఆశ్చర్యం. నేను రియల్ ఎస్టేట్‌లో యాక్టివ్‌గా బయట తిరిగి ఒక 5, 6 వీడియోలు లేదా 8 వీడియోలు చేశాను తప్ప నా 1000 వీడియోల్లో ఒక 8 వీడియోలు నేను బయట తీశా. మిగతా వీడియోస్ అన్నీ నేను మా ఇంట్లోనే తీశాను. నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమంటే, నేను ఏ డిజిటల్ మీడియం యూజ్ చేయకున్నా నా థంబ్‌నెయిల్‌లు అష్టదరిద్రంగా ఉన్నా, నా వాయిస్ వినసొంపుగా లేకున్నా, నా ముఖం ఒక రకంగా ఉన్నా, చాలామంది సబ్జెక్ట్‌ని నమ్మి నా వీడియోస్ చూస్తున్నారు. దీనికన్నా ఒక మనిషికి ఏం కావాలి? నేను అనుకోని ఈ రియల్ ఎస్టేట్ వీడియోలు చేస్తలేనండి. నా ఫీల్డ్ వేరే, నా ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ వేరే. నేను ఎప్పుడో చెప్పాను మీకు. అసలు నా ఆకాంక్షలు వేరే. నేను పర్సనల్‌గా అభిమానించే సబ్జెక్ట్ వేరే, చాలా వేరే ఉన్నాయి. నాకు ప్రాక్టికలీ మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ అంటే చాలా ఇష్టం. ఎక్కడ ఏ చిన్న తప్పులు జరిగినా బిజినెస్ పరంగా నేను తక్కువగా పట్టేసి అది సాల్వ్ అయ్యే వరకు విడిచిపెట్టే తత్వం కాదు నాది. అంటే ఐఎమ్ టోటలీ డిఫరెంట్ పర్సన్. నేను ఈ రియల్ ఎస్టేట్ పై ఎందుకు వీడియోస్ చేస్తున్నానంటే, అనుకోకుండా తారసపడ్డ సబ్జెక్ట్ ఇది. నాకు 1 ఇంచు భూమి లేదు, అసలు ఆస్తులు లేవు, వెహికల్స్ లేవు. నేను ఖర్చు పెట్టి కొన్నదంటే నా బట్టలు తప్ప, లేదా ఏదన్నా కంప్యూటర్ పరికరాలు తప్ప నేను పెద్దగా ఈ వస్తువులు, ఆస్తులు వస్తే బాగుంటుంది కానీ పర్సనల్‌గా ఇప్పుడు నా అజెండా అది కాదు. నా జీవితంలో నేను సమాజానికి గుర్తుండేలా ఏదన్నా చేయగలనా? నా చాలా జీవితకాలం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయటంలో
బతుకుడా జీవుడా అనే స్టేజ్ నుంచి ఎగబాకుతూ ఇప్పుడు ఈ మాత్రం ఉండడం అంటే టైం వేస్ట్ అనిపించింది నాకు. ఇప్పుడు నా కోసం నేను కష్టపడి ఇవన్నీ చేయడం నాకు టైం వేస్ట్ అనిపించింది. ఈ జీవితం నాకు యాక్చువల్లీ కార్పొరేట్ లైఫ్, ఆఫీస్లో వర్క్ చేయడం, ఈ ఇండస్ట్రీస్లో వర్క్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అక్కడ వేల మంది పనిచేస్తుంటారు. ఆ వేల మందిలో నేను మేనేజ్మెంట్తో ఇంటరాక్ట్ కావడం, మీటింగ్స్ అటెండ్ కావడం అంటే నాకు నా ఇష్టమైన సబ్జెక్టులు వేరే ఉన్నాయి. కానీ హైదరాబాదులో చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అంటే రియల్ ఎస్టేట్. మీరు ఇమాజిన్ చేయండి, ఒక సబ్జెక్ట్ ఇష్టం లేకుండా ఒక 1000 వీడియోలు చేస్తే మీకు ఇంత అట్రాక్టివ్ అనిపిస్తుంది. నా మాటలు కొత్త వినూత్నంగా అనిపిస్తున్నాయి. అదే నా ఇష్టం ఉన్న సబ్జెక్ట్లో నేను వీడియోలు చేస్తే ఎట్లుంటుంది. కానీ నాకు అనిపించింది ఏమంటే ఈ రియల్ ఎస్టేట్ అనేది ఒక వింత వ్యాధి. చాలా మంది మీకు సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉన్నారు, వ్యూస్ చాలా తక్కువ వస్తాయి, మీరు డిజిటలీ బాగా ప్లాన్. నేనేమన్నా నా అజెండా ఏమంటే నా మాటలు విన్న వ్యక్తి తనలో అవేర్నెస్ పెంచుకొని 10 మందికి సహాయపడతాడు అనే ఒక అజెండాతో పనిచేస్తుంది. రిస్క్ ఉందా అంటే ఉంది, అనవసరమైన రిస్క్ కదా ఇది. నేను అదే టైము డబ్బులు సంపాదనలో పెడితే డబ్బులు వస్తాయి. నేను చెప్పినా కదా, నేనేం కరోడ్పతి కాదు, ఆస్తులు పాస్తులు లేవు. అదే కాక సోషల్ మీడియా అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు, వాళ్ళ మాటలు భరించాలి, వాళ్ళను బ్లాక్ చేసి రిమూవ్ చేస్తుండాలి. ఇవన్నీ ఒక పని. కానీ మీరు ఇమాజిన్ చేయండి, హైదరాబాదులో మనం రోడ్లపై పోతుంటే మన రిలేటివ్సే ఇగ్నోర్ చేసే ప్రపంచమే. నీ తమ్ముడో అన్ననో ఆస్తి సరిగ్గా పంచలేదంటే రోడ్డు మీద కనిపించిన మాట్లాడని లోకం ఇది. మోటివేషన్ సెషన్లకు ఒక్కొక్కరికి 30,000 50,000 ఇచ్చే లోకం ఇది. మోటివేషన్ కోసం వాడో గంట 2 గంటలు మాట్లాడిపోతాడు. అలాంటి లోకంలో నేను బయట పోతుంటే చాలామంది నన్ను గుర్తుపట్టి పలకరించి మీరు చాలా నాలెడ్జ్ పంచుతున్నారండి, థ్యాంక్ యూ అన్నప్పుడు ఈ లోకంలో ఉంటున్నామా వేరే లోకంలో ఉంటున్నామా? అసలు బంధాలు బాంధుత్వాలు కన్నా అసలు ఈ బతుకు బెటర్. రిస్క్ తీసుకున్న ఇటువంటి వాళ్ళ కోసం తీసుకోవాలి. నా ముఖం తెలియకపోయినా నా అకౌంట్లో డబ్బులు వేసే వాళ్ళ సంఖ్య చాలానే ఉంది. అది కొన్నిసార్లు అయితే అన్ఇమాజినబుల్ అమౌంట్స్ వేస్తారు. వీళ్ళకి ఏం లాభమైంది నాకు తెలియదు. వీళ్ళ లైఫ్లో నా వర్డ్స్ వల్ల ఏమి బాగుపడ్డారు నాకేంది చెప్పరు వాళ్ళు. అంటే మన తెలిసిన వాళ్లకు చేసి లైఫ్లో అని చూస్తాం.
బంధువులు చూసాము, ఫ్రెండ్స్ చూసాము. కానీ గత 1.5 ఇయర్లో నాకు వీడియో చేసేటప్పుడు ఇబ్బందిగా ఉన్న ఆ ఇబ్బంది పెద్ద కష్టంగా అనిపించదు. దానికి కారణం నేను మీ లైఫ్ను టచ్ చేసి ఏదో ఒక కోణంలో మీకు సహాయపడగలిగినానా? నేను గుడికి పోతే పుణ్యం వస్తుందా, దానం చేస్తే పుణ్యం వస్తుందా, డబ్బులు పెట్టి నేను ఎవరికి సహాయం చేయలేను. తమ జీవితకాలం సంపాదించే డబ్బును నేను నా మాటలతో అది ఆదా చేయగలిగితే, కరెక్ట్ మార్గంలో పెట్టగలిగితే, దానికన్నా పెద్ద ఆశీర్వాదము, దానికన్నా పెద్ద సేవ ఇంకోటి ఉండదు. నేను ఛాన్స్ దొరికితే ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళు ప్రజెంట్ చేస్తారు కదా వాళ్ళ ప్రాజెక్ట్, అదే ప్రాజెక్టు నేను స్క్రీన్ మీద నేను చెప్తా ఎట్లా చెప్పాలి. వాళ్ళకన్నా 10 times బెటర్ ఉంటుంది. నా మార్కెటింగ్ బ్యాక్గ్రౌండ్ కాదు, ఏం కాదు, రియల్ ఎస్టేట్ అసలే కాదు. అంటే 2 వైపులా నా కత్తి పదును ఉంటుంది. రియల్ ఎస్టేట్ను ఎలా ఒక యాంగిల్లో చూపించగలను, అదే ఇంకో యాంగిల్ కూడా నాకు చూపించడానికి వస్తుంది. కానీ ఈ రియల్ ఎస్టేట్లో జరిగే పచ్చి మోసం నాకు భరించలేక నేను ఈ వీడియోలు చేస్తున్నాను. న్యాయబద్ధంగా ఉండి మునిగిపోతున్న సంస్థను నేను గట్టెక్కించే సామర్థ్యము, సత్తా, దమ్ము ఉన్న మనిషి. రియల్ ఎస్టేట్ సంస్థ యొక్క ఎండి నిద్ర పట్టకుండా చేస్తా. అరే నా సంస్థ ఇట్లుంది, నేను ఇన్ని రోజులు ఇట్లా మెయింటైన్ చేసిన, అంత సామర్థ్యం ఉంది నా దాంట్లో. కానీ నా ఫీల్డ్ కాదు, అన్ఫార్చునేట్లీ. మనము ఇప్పుడు డావోస్ సమిట్ 3 రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. 3 4 కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, సో కాల్డ్ సదర్న్ స్టేట్స్. మరి గుజరాత్ వీళ్ళంతా వీళ్ళ స్పెషల్ కేసు ఉంటుంది, ఎందుకంటే ప్రధానమంత్రి చూసుకుంటాడు అన్ని. మనం అబ్జర్వ్ చేస్తే రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన శుద్ధ ఫ్లైట్ టికెట్స్ దండుగా, అక్కడ రూమ్స్ బుక్ చేయడం దండుగా, ఫుడ్ దండుగా. అసలు నీ స్టేట్ గురించి నీవు ఎంత ప్రిపేర్డ్ అయి ఉండాలి? ప్రిపరేషన్ అంటే నీ స్టేట్లో ఉన్న మంచి పాయింట్స్ అని కాదు, ఎవరైనా ఎన్ఆర్ఐకి నీకన్నా నీ స్టేట్లో ఏం జరుగుతుంది అందరికి బాగా తెలుసు. ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు రాష్ట్రాన్ని చూసి రావు, వ్యక్తిని కూడా చూసి వస్తాయి అని భారతదేశంలో 2 ప్రూవ్ చేశారు. 3 మన భారతదేశంలో పెట్టుబడి రాష్ట్రం యొక్క రిసోర్సెస్ చూసి కాదు,
వాళ్ళ సబ్సిడీస్ చూసి కాదు, వాళ్ళ ఆర్థిక పుష్టి చూసి కాదు, లీడర్స్ని చూసి అని ఫస్ట్ చంద్రబాబు నాయుడు, సెకండ్ నరేంద్ర మోదీ, థర్డ్ యోగి ఆదిత్యనాథ్. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో న్యాచురల్ రిసోర్సెస్కి కొదువ లేదు, మ్యాన్ పవర్కి కొదువ లేదు. అక్కడ కావాల్సిందల్లా సెక్యూరిటీ. ఆ సెక్యూరిటీ అనే ఒక పాయింట్ని గట్టిగా పట్టుకొని యోగి ఆదిత్యనాథ్ రెచ్చిపోతున్నాడు. దానివల్ల ఉత్తరప్రదేశ్ ప్రగతి పదంలో నడుస్తుంది. ఒక ముఖ్యమంత్రిని చూసి సెక్యూరిటీ ఉంది అని భరోసా, అది మన దేశంలో ఒక ప్రామాణికంగా మారింది. ఒక ముఖ్యమంత్రి భయం అంటే ఎలా ఉండాలో యోగి ఆదిత్యనాథ్ కాషాయ రంగం గౌన్ వేసుకొని చూపించాడు. ఆయన అవతారం చూస్తే ముఖ్యమంత్రిలాగా ఉండడు. ఆయన ఏ డావోస్ పర్యటనకు పోడు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయన అవతారం చూసి ఎవడు రాడని. మరి ఏం చూసి వస్తారు? ఉత్తరప్రదేశ్ అందరికీ తెలిసిందే, సెక్యూరిటీ కొరవాడింది అని రాలేదు, అందుకోసం సెక్యూరిటీ ఇస్తున్నాడు. ఉత్తరప్రదేశ్లో వచ్చి పెట్టుబడులు పెడతాము అంటే సురక్షితమైన పెట్టుబడులు ఎలా పెట్టాలో యోగి ఆదిత్యనాథ్ చూసుకుంటున్నాడు. ఆయన ఏ డావోసు ఏ పెద్ద దాంట్లో బోర్డు, ఇంగ్లీష్ రాదు గనక, ఆయన స్థాయి ఆయనకు తెలుసు గనక వచ్చిన వాళ్ళనే సంతృప్తి పరచడం ఆయన వంతు. ఇది ఒక టైపు లీడర్షిప్. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయినా దత్తకు తీసుకొని గుజరాత్ని ఇంకా ఏడుస్తలేడు. గుజరాత్ని ఎలా పరిపాలించాలనో రిమోట్ కంట్రోల్తో అలా పరిపాలిస్తూనే ఉన్నాడు. వీళ్ళు పెద్ద గొప్పగా అచీవ్ చేసింది ఏం లేదు, యోగి ఆదిత్యనాథ్ కానివ్వండి, నరేంద్ర మోదీ కానివ్వండి. మన ఇరు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, నేను ఆల్రెడీ మీకు 2-3 వీడియోలో చెప్పిన 6 నెలల్లో చాలా డ్రాస్టిక్ చేంజెస్ రాబోతున్నాయి. నేను ఏది ఆషామాషిగా చెప్పాను, నేనేది ఆషామాషిగా చెప్పాను. తెలంగాణలో అద్భుతమైన రిసోర్సెస్ ఏం లేవు. ల్యాండ్ కాస్ట్లీ, హైపర్ కాస్ట్లీ, నీళ్ళ లేమి. అంటే మీరు హైదరాబాద్లో వచ్చే నీళ్లు చూసి నీళ్లు పుష్కలంగా ఉన్నాయనుకోకండి. తెలంగాణ ఇంకా రూరల్ ఏరియాస్లో కొట్టుముట్టాడుతూ ఉంది నీళ్ల కోసం. అది ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి నీళ్లు ప్రొవైడ్ చేయమంటే చాలా కష్టం. అంటే చాలా మంది తెలివి లేకుండా మస్తు నీళ్లు తెస్తుండ్రు అనుకోకండి. ప్రాక్టికలీ తెలంగాణ ఈజ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు ప్రాక్టికలీ కేటర్ టు హెవీ అండ్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ. అందుకోసము తెలంగాణ ముఖ్యమంత్రి ఇండస్ట్రీస్ గురించి ఎక్కువ పట్టించుకోడు, ఐటీఏఐ గురించి పట్టించుకుంటాడు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, రేవంత్ రెడ్డిని ఎవరైనా స్టేజ్ పై పట్టుకొని అసలు ఏఐ అంటే ఏమి, మీ అవగాహనలో ఉన్న ఏఐ గురించి
ఒక 10 నిమిషాలు చెప్పమనండి. మన ముఖ్యమంత్రికి పెట్టుబడులు అంటే దాని అర్థమేమో తెలియదు పాపం. సింగపూర్కి పోయి ఏఐ బేస్డ్ పెట్టుబడులు వస్తున్నాయి అని సంకలు గుద్దుకుంటున్నాడు. ఏఐ అంటే అతి తక్కువ మ్యాన్ పవర్ని యూజ్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఏదైనా పని చక్కబెట్టడము, అంటే తక్కువ మ్యాన్ పవర్తో ఎక్కువ మెకనైజేషన్తో యాక్యురసీతో ప్రోడక్ట్స్ తయారు చేయడం లేదా ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడం, ఇది ఏఐ పని. ఇప్పుడు నీ రాష్ట్రానికి ఏం కావాలి? లార్జ్ స్కేల్ ఎంప్లాయ్మెంట్ కావాలి. నీ రాష్ట్రానికి గమనించండి, తెలంగాణకు ఎక్కువ మెషినరీ లేని ఎక్కువ ఎంప్లాయ్మెంట్ కలిగించే బేసిక్ ఇండస్ట్రీస్ కావాలి. మనలాంటి ఐటీ రాష్ట్రానికి ఇక్కడ ఉత్పత్తి అయ్యే ఇంజనీర్లు గ్రాడ్యుయేట్లకు ఎక్కువ మెకనైజేషన్ లేని మనుషులు లార్జ్ స్కేల్లో పనిచేయగల ఫ్యాక్టరీలు ఇండస్ట్రీస్ కావాలి. ఈ సన్నాసులు ఏం చేస్తున్నారు? పోయి ఏఐ బేస్డ్ డాటా సెంటర్స్ని ఇన్వైట్ చేస్తుంది. డాటా సెంటర్స్లో సూపర్ కంప్యూటర్స్ ఉంటాయి. దాంట్లో డాటా స్టోర్ చేయడానికి ఒక డాటా సెంటర్కి 100 మంది అయితే సరిపోతారు. అంటే ఈ సన్నాసులకు పెట్టుబడులు అంటే ఏమి, మన రాష్ట్రం ఏ స్థాయిలో ఉంది, ఏ పెట్టుబడులు తేవాలన్న ఇంగిత జ్ఞానం లేకుండా చార్ధామ్ యాత్రకు పోయినట్టు డావోస్కి సింగపూర్కి పోయేస్తున్నారు. అంటే వీళ్ళని ఏమనాలి? ఏమనొద్దు, తెలంగాణ దురదృష్టం అనాలి. ఎక్కడ పోయినా దరిద్రమే తెలంగాణ. మీరు గత 9 ఏళ్లుగా తెలంగాణ డెవలప్ అయింది అనుకుంటారు. కాదు, మోసపోయింది. బిల్డింగ్లు చూసి మోసపోయాం మనం. ఆకాశం చూపించి నేల కింద ఉన్న కార్పెట్ మొత్తం గుంజేసారు. ఈ సన్నాసులు వచ్చాయన్నా ఏమన్నా బాగుపడతారేమో అంటే, బాగుపరుస్తారనుకుంటే వాళ్ళకన్నా ఘోరంగా ఉన్నారు వీళ్ళు. ఇక్కడ సంపద ఇక్కడ వాళ్ళకే సరిపోతలేదంటే ఢిల్లీకు కర్ణాటకకు వీళ్ళు పోషణ అందించాలి. సింగపూర్లో ఏం చేశారు అంటే స్కిల్ యూనివర్సిటీకి అగ్రిమెంట్ చేసుకున్నాడు. సింగపూర్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఏమి, మన స్టాండర్డ్ ఏంది? సింగపూర్ ఏమన్నా ఇండస్ట్రియల్ నేషనా? నీకు బ్రెయిన్ ఉంటే, బుర్ర ఉంటే, రేవంత్ రెడ్డి చెప్తున్నా, నీవు తైవాన్ కన్నా చైనా కన్నా పోయి అక్కడ ఇండస్ట్రీస్ ట్రైనింగ్ ఎట్లా ఇస్తున్నారో అక్కడి నుంచి నేర్చుకోవాలి. తైవాన్, చైనా, సింగపూర్ కాదు. ఈ సన్నాసులకు ఎక్కడ పోయి ఏం చేయాలనో అన్నది కూడా తెలియదు. ఇంగ్లీషు రాదు, అందుకోసం శ్రీధర్ బాబు. ఇంగ్లీషు ఎరిగిన ఏకైక మంత్రి శ్రీధర్ బాబు. శ్రీధర్ బాబును కాంట్రసెప్టివ్లా వాడుకుంటారు. ఎవరంటే వాడు ఎవరికైనా పడుతుందా, సూట్ అవుతుందా? ఏం లేదు. ఎక్కడైనా ఇంగ్లీషు సభ సమావేశాలు జరుగుతున్నాయి అంటే శ్రీధర్ బాబును వెంటేసుకుపోవాలి. శ్రీధర్ బాబుకు ఆ సబ్జెక్ట్పై పట్టుందా లేదా అని ఏం చింతలేదు.
ఇంగ్లీష్ వస్తుందా? అదే ఇది మన తెలంగాణ దురదృష్టమా ఇంకేమన్నా? నాకు నిజంగా బాధ వేస్తుంది అసలు. ఫస్ట్ నువ్వు ముఖ్యమంత్రిలా కనిపించవు, ఆ లుక్ లేదు. మీటింగ్లో వస్తే నీ మంత్రులే లేచి నిలబడతలేరు. ఢిల్లీ నుంచి వచ్చి చివాట్లు పెట్టుకోవాలి, అరే ముఖ్యమంత్రి అయినా లేవండ్రా అంటే అయినా లేవడానికి రెడీగా లేరు. ఎందుకంటే పోరు. అంటే మన తెలంగాణకి ఇవన్నీ అవసరమా? రేషన్ కార్డుపై 20 సార్లు మాట మార్చిండు, రైతు బంధుపై ఒక 5 సార్లు తిప్పలు పెట్టిండు. రుణమాఫీ యాక్యురసీ తెలియదు. ఏమి పరిస్థితి, ఏమి రాష్ట్రం పరిస్థితి ఏమి? అసలు మీరు డావోస్, మీరు చెప్పారు కదా ఆటో పైలట్ మోడ్లో ఉంది కదా హైదరాబాద్. మీరు ఎందుకు పోవాలి? డావోస్కి ఎందుకు పోవాలి? సింగపూర్కి ఎందుకు పోవాలి? అక్కడ వాళ్ళు చూసి నవ్వుకుంటారు మీద, ఊరా మాస్ లాగా ఉన్నారు వీళ్ళని. ఏం ప్రిపరేషన్ ఉంది మీ దగ్గర? అసలు న్యూస్లో కూడా ఈ రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన హైలైట్ అవుతలేదు. ఎందుకంటే చెప్పుకోదగ్గ స్పీచ్లు లేవు, ఆయన అజెండా ఏమో అర్థమవుతలేదు. బయటి దేశాలకు పోయి సన్మానిస్తే వాళ్ళు ఫరక్ పడదు, శాల్వాలు కలిపితే ఫరక్ పడదు. మాకేమి మీకేమి ఇది ఉంటుంది. సింగపూర్ పర్యటనలో మీరేం తెలుసుకున్నారు తెలియదు. డావోస్కి ఎందుకు పోయినరు? చలిలా, కోట్లు దండగా, అక్కడ పోయి మందు కొట్టి పడుకొని ఉండొచ్చు చలి. మీరు అదే నేను ఎప్పుడే చెప్పిన, అమరావతిని తక్కువ అంచనా వేయకండి, అది సడన్గా లేచి వస్తుంది. 6 నెలలు టైం ఇచ్చింది మీకు, మీరు చూడండి ఎట్లా చేంజ్ అవుతుంది. మనోళ్ళు ఇట్లనే బిల్డింగ్లు చూసుకుంటా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ బిల్డింగ్ చూపించుకుంటూ కూర్చుంటారు. సడన్గా అమరావతి పెరిగినాక తేరుకొని ఇక్కడనే హైదరాబాద్లో గ్లోబల్ సమిట్స్ అని పెడతారు కదా, వీళ్ళ ఖర్చులతోనే రెడ్ కార్పెట్ వేసి మీకు ఈ భూమి ఫ్రీ, అది ఫ్రీ, ఎలక్ట్రిసిటీ ఫ్రీ అంటే అంతా చెయ్యి దాటిపోయినాక వీళ్ళ టాలెంట్ చూపిస్తారు. అప్పటి వరకు సబ్సిడీల వ్యాపారం చేయడం, డబ్బులు పోగేయడం, ఢిల్లీకి కర్ణాటకకు పంపించడం. అంటే కర్ణాటకకు ఢిల్లీకి రేషన్ షాప్ లాగా అయిపోయినాం మనకు తెలంగాణ. ఇక్కడదంతా రేషన్ అంటే ప్రతి నెల ఇంత కోటా ప్రకారం పంపించాడు. స్పష్టంగా తెలుస్తుంటే సిగ్గు లేకుండా ఏమంటలేదు. రాజకీయ పరిస్థితులేమో అటు బీజేపీకి బాగాలేవు, అటు బీఆర్ఎస్కి బాగాలేవు. కనుక కాంగ్రెస్ గట్టెక్కుతుంది, రోజులు గడిచిపోతున్నాయి. అట్లనే బీఆర్ఎస్ గట్టిగా ఉంటే ఫినిష్. బీజేపీలో నాయకుడు లేడు, ఆ కిషన్ రెడ్డి, వసూలు రాజా. కేసీఆర్ని ఇబ్బంది పెడుతుంటే కిషన్ రెడ్డికి నరాలు ఇట్లా తెగిపోతున్నాయి. లిక్కర్ బిజినెస్ మొత్తం పార్ట్నర్షిప్ కదా, నరాలు దిగవా? తెగుతాయి. అదే మనం అమరావతి చూస్తే చంద్రబాబు నాయుడు, నేను ఎప్పుడూ చెప్పిన, స్మూత్గా తీసుకుపోతాడు.
తెలంగాణలో భూమి అలొకేట్ చేస్తే ఏదో దానం చేసినట్టు, కోట్ల విలువల భూమి మీకు దానం చేస్తున్నాం అన్నట్టు. ఆంధ్రాలో చీప్ ఉన్నాయి ల్యాండ్స్, 100 ఎకరాలు కూడా అట్లే ఇచ్చేస్తారు. అనంతపూర్ అక్కడ అంతా మస్తు పడున్నాయి. మీకు ఎక్కడ కావాలంటే ఇక్కడ ఇస్తారు. ఇచ్చినా పెద్ద ఫీల్ గారు. అదే హైదరాబాద్ చుట్టుపిస్తే వేల కోట్ల భూమి, అదే రియల్ ఎస్టేట్కి ఇచ్చుకుంటే ఎన్ని టవర్లు కడతారో ఈ మాట. అదే ఒక ఎంటర్ప్రెనర్ ఆంధ్రాకి పోతే రెడ్ కార్పెట్ వేసి మీకేం కావాలని చెప్పి. ప్రాబ్లం విత్ ఆంధ్రప్రదేశ్ నేను ఎప్పుడు చెప్పిన, పాపులేషన్. కన్జ్యూమ్ చేసే పాపులేషన్, అర్బనైజేషన్ ప్లస్ మల్టీ కల్చరల్ అప్రోచ్ ఉంటే కానీ ఆంధ్రప్రదేశ్ డెవలప్ కాదని నేను ఎన్నో వీడియోలు చెప్పాను. చంద్రబాబు నాయుడు ముక్కు నేలకేసి రాసిన, రెడ్ కార్పెట్ వేసిన జనాలు ఎందుకు జంకుతున్నారంటే అంటే స్టెబిలిటీ లేదు పొలిటికల్ అట్మాస్ఫియర్. జగన్ జైలుకు పోతే కానీ 10 మందికి ఆంధ్రప్రదేశ్ వచ్చే అవకాశం లేదు. జగన్ని బయట పెట్టినంత వరకు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు కుంటుపడుకుంటూ మెల్లగా వస్తాయి. కానీ వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి కోసం వస్తుంది. ఇప్పుడు సపోజ్ రేవంత్ రెడ్డిని ఏపీ ముఖ్యమంత్రి చేసి చంద్రబాబు నాయుడుని తెలంగాణ ముఖ్యమంత్రి చేస్తే తెలంగాణకు వస్తాయి. రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తారంటే అక్కడ ఒడ్లు గిడ్లు అన్నీ కర్ణాటకకు ఢిల్లీకి సప్లై చేసి పైసలు తీసుకుంటారు. అంటే మనిషికి అంటే చంద్రబాబు నాయుడు పెద్ద నైతిక విలువలు ఉన్న మనిషి అంటలేదు. అట్లీస్ట్ యాక్టింగ్ చేయడానికి రావాలన్నా, నాకు నైతిక విలువలు ఉన్నాయి అని యాక్టింగ్ చేయడానికి రావాలి, లేవు. రేవంత్ రెడ్డి మాట్లాడంగానే నోటుకు ఓటు కేసాడు. కేసీఆర్ ఏం బీకలేకపోయినా అది జన్మంతో ఉంటుంది. నీవు ఒక కరప్షన్ కేసులో పట్టుబడ్డావు, నువ్వు ముఖ్యమంత్రి, వాళ్ళ మినిస్టర్సే అంటారు. రేపు తేడా వస్తే అవినీతి పరుడైన రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని కాంగ్రెస్ ఏమాత్రం భరించదని ఒక స్టేట్మెంట్ ఇస్తుంది. కథ రేవంత్ రెడ్డిని పంపించేది ఉంటే అవినీతిలో కూరుకుపోయిన ముఖ్యమంత్రిని మేము ఏమాత్రం కాంగ్రెస్లో ఉంచదలుచుకోలేదు. ఫినిష్. దయచేసి మీరందరూ రియల్ ఎస్టేట్లో ప్రాక్టికల్ అయిపోండి. ట్రెండ్ గుర్తుపట్టడం చాలా ఈజీ, నేర్చుకోండి. ఇక్కడ ఉన్న ఆంధ్ర వాళ్ళు కూడా ఇంకా మత్తులోనే ఉన్నారు. మత్తు వీడండి. ఆంధ్రప్రదేశ్ తన కాళ్ళపై తాను నిలబడే ప్రయత్నం చేస్తుంది. జగన్ అరెస్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ ఫాస్ట్గా గ్రో అవుతుంది, లేకపోతే స్లోగానే గ్రో అవుతుంది. జగన్ని లోపలేస్తే విపరీతమైన ఇన్వెస్ట్మెంట్స్. జగన్ని లోపలేయాలి. స్ట్రాంగ్ కేసులో జగన్ లోపల పోతే ఫినిష్. జగన్ బయట ఉండే వరకు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు కుంటుకుంటూ వస్తాయి. హైదరాబాద్ నేను చెప్పిన 3 years వరకు రియల్ ఎస్టేట్కి ఫ్యూచర్ లేదు. ఇది కూడా అంతే నిజం. నువ్వు డావోస్ బో, ఢిల్లీ బో, చైనా బో, వియట్నాం బో, కొరియా బో, ఎక్కడైనా రాజకీయంగా మీరు ఒక రాష్ట్రాన్ని నష్టపరచడానికి చూస్తున్నారు, రాజకీయ స్వార్థం ఉంది అంటే వడ్రాడు. నరేంద్ర మోదీలో నీతి ఉంది కనుకనే గుజరాత్కి పోయినాయి పెట్టుబడులు. యోగి ఆదిత్యనాథ్లో రాష్ట్రం కోసం దేశం కోసం త్యాగాలు చేసే గుణం ఉంది కనుకనే ఉత్తరప్రదేశ్కి వస్తుంది. మరి మీ దగ్గర ఏముంది? ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటుంటే ఎవడొస్తాడా? ఈ రాష్ట్రం ఎట్లా బాగుపడుతుంది? నేను చెప్పేది ఒకటే, హైదరాబాదోడు, నేను ఇవాళ చెప్తున్న ఈ వీడియోలో జాగ్రత్తగా ఉండండి.
హైదరాబాదు 3-4 ఇయర్స్ వరకు రూల్డ్ అవుట్. రాబోయే 6 నెలలలో అమరావతిలో 80% చేంజెస్ చూడొచ్చు. 80%. మీరు ఆచితూచి అమరావతి దగ్గర ఇన్వెస్ట్ చేసిందంటే మీ డబ్బు మంచి గ్రోత్కు ఛాన్సెస్ ఉన్నాయి. నేను ఎప్పుడు చెప్పిన 6 మంత్స్లో అమరావతిలో డ్రాస్టిక్ చేంజెస్ వస్తాయని నేను చాలా వీడియోస్ చెప్పిన, చూసుకోండి మీరు పాత వీడియోస్. అలాగే జరుగుతుంది. నేను ఇంకోటి కూడా చెప్పిన, చంద్రబాబు ఉన్నా లేకున్నా అని కూడా చెప్పిన. చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో ఉన్నా లేకున్నా, అసలు చంద్రబాబు నాయుడు ఏజ్కు అక్కడ ఎట్లా రిస్క్ ఉందో రేవంత్ రెడ్డి లీడర్షిప్కి అంతే ముప్పు ఉంది. రేవంత్ రెడ్డిని ఎప్పుడు ఇన్స్టేబుల్ చేయడానికి చూస్తే తెలంగాణ ఎప్పుడు ఇట్లే ఉంటుంది. వీళ్ళు బుద్ధి మార్చుకోరు. మనం చూస్తున్నాం కదా, పొంగులేటి శ్రీనివాస్ ఆయన జగన్ తమ్ముడు. ఆయన పని ఆయన స్వార్థం చూసుకొని వెళ్ళిపోతాడు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎప్పుడైనా ప్రజల కోసం మాట్లాడిన ఒక మాట విన్నారా? ఎలక్షన్ అయినాక జనరల్ స్టేట్మెంట్స్ ఇస్తారు, బిజినెస్ స్టేట్మెంట్స్. తెలంగాణ కోసం నేను పనిచేస్తున్నా అనే ఒక స్టేట్మెంట్ రాలేదు. ఇలాంటి మంత్రులు రేవంత్ రెడ్డిని గట్టిగా ఉండనిస్తారా? ఛాన్సే లేదు. అందుకోసం నేను క్లియర్గా చెప్తున్నా, తెలంగాణను ఇక కొద్దిగా రిలాక్స్ కానివ్వండి. మీ పెట్టుబడులు ఆలోచించి ఆంధ్రప్రదేశ్లో పెట్టండి. ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ అవైలబిలిటీ చాలా ఉంది. పాపులేషన్ తక్కువ ఉంది, మైనస్ పాయింట్. ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కువ ఉంది, గుడ్ పాయింట్. తెలంగాణలో పాపులేషన్ అంతా హైదరాబాద్లో ఉంది, మైనస్ పాయింట్. వాటర్ రిసోర్సెస్ ప్లస్ ల్యాండ్ అవైలబిలిటీ చాలా తక్కువ ఉంది. ఆశ ఎక్కువ ఉంది, ఎంటర్ప్రినర్షిప్ తక్కువ ఉంది. ఇది మైనస్ పాయింట్. కనుక రియల్ ఎస్టేట్లో కానివ్వండి, ఇండస్ట్రియల్ పెట్టుబడులు, ఎడ్యుకేషన్లో పెట్టుబడులు పెట్టేవారు ఉంటే మీ మూటముళ్ళ సర్దుకొని కాస్త ఆంధ్రప్రదేశ్ వైపు, ఉత్తర కర్ణాటక వైపు, నేను చాలా ఆలోచించి చెప్తున్నా, ఉత్తర కర్ణాటక వైపు, తెలంగాణ కర్ణాటక బార్డర్ వైపు, కర్నూల్ తెలంగాణ బార్డర్ వైపు, ఇండస్ట్రియల్ చెప్తున్నా, ఇండస్ట్రియల్ ఒక్కసారి దృష్టి సారించండి. మీకు ఎన్నో ఆపర్చునిటీస్ వస్తాయి. అక్కడ ఇక్కడ బార్డర్ యొక్క ప్రత్యేకతలు మీరు తెలుసుకోండి. అప్పుడు మీకు ఆటోమేటిక్ బల్బు వెలుగుతుంది. నేను ఈ ఛానల్లో చెప్పదలుచుకున్న విషయాలు మీకు అవగాహనలోకి వస్తాయి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.